అసలు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? కేసీఆర్ గారు ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంను కలిసిన ఫలితం శూన్యం. సిడబ్ల్యూసి 1 లీటర్ రాసింది. గవర్నమెంట్ క్లియరెన్స్ రావడం లేదు. తట్టెడు మట్టి తీయని ఈ తుమ్మిడిహెట్టికి 2000 కోట్లను అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసింది. ఇది కాంగ్రెస్ వాళ్ళ కమిషన్ల కోసం కాదా? హాయ్ హలో నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు కాళేశ్వరం ఫ్యాక్ట్స్. లాస్ట్ వీడియోలో గోదావరిపై ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు ఒక్క డ్యామ్ కూడా నిర్మించలేదో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో అసలు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ పేరు తెర మీదకి వచ్చింది లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ ప్రాణహిత నదిపై కొమరంభీం జిల్లా కౌటాల మండలం తుంబడిహట్టి ప్రాంతంలో ఉంది. 1.8 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో ఉమ్మడి పాలనలో జలయజ్ఞంలో భాగంగా రూపొందించబడింది. కాంగ్రెస్ వాదన ప్రకారం ఆ ప్రాంతం 160 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే అక్కడ 160 టీఎంసీల ఉన్నది వాస్తవమే, కానీ అందులో 42 టీఎంసీ నీళ్లు మాత్రమే మహారాష్ట్ర వాటా. మనకు మిగిలేవి 138 టీఎంసీలు మాత్రమే. అందులో డెడ్ స్టోరేజ్ 111 టీఎంసీలు పోను మనకు అక్కడ వాస్తవ నీటి లభ్యత జస్ట్ 27 టీఎంసీలు మాత్రమే. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీ కేవలం 1.8 టీఎంసీలు మాత్రమే. కానీ కాళేశ్వరం స్టోరేజ్ కెపాసిటీ 148 టీఎంసీలు ఎక్కడ, 1.8 ఎక్కడ? తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ పక్కనే ఉన్న మహారాష్ట్ర ఆ ప్రాజెక్ట్ ను ఒప్పుకోలేదు. 152 మీటర్ల ఎత్తులో ఆ బ్యారేజ్ కడితే చంద్రాపూర్ జిల్లాలో 3 మండలాలు ముంపుకు గురవుతాయని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తేల్చి చెప్పేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పలుమార్లు కేసీఆర్ గారు ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంను కలిసిన ఫలితం శూన్యం. ఇన్ని అడ్డంకుల మధ్య ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేకపోయింది. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ 1 లీటర్ రాసింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదు, నీటి లభ్యత ఎక్కువగా ఉన్న వేరే ప్రాంతాన్ని చూసుకోవాలని సూచిస్తే అప్పుడు నిపుణుల కమిటీ మేడిగడ్డ ప్రాంతాన్ని సూచిస్తే అప్పుడు రీడిజైన్ చేశారు. అంతకు మించి ఇంకో ఆప్షన్ లేదు. ఒకవైపు అక్కడ నీళ్లు లేవు, రెండవది గవర్నమెంట్ క్లియరెన్స్ రావడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర అస్సలే ఒప్పుకోవడం లేదు. ఇంకేం చేస్తాం? అందుకే కొత్తగా ప్లాన్ చేంజ్ చేసి కాళేశ్వరం కట్టారు. అసలు తట్టెడు మట్టి తీయని ఈ తుమ్మిడిహెట్టికి 2000 కోట్లను అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసింది. ఇదే పెద్ద జోక్. ఇది కాంగ్రెస్ వాళ్ళ కమిషన్ల కోసం కాదా? మళ్ళీ ఇప్పుడు తుమ్మిడిహెట్టి కడతామంటున్నారు. అసలు ఎలా సాధ్యపడుతుందో ఇక వాళ్ళకైనా తెలియాలి. సెంట్రల్ లో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధ్యపడలేదు. ఇప్పుడు అక్కడ బీజేపీ ఉంది. ఏ నమ్మకంతో తుమ్మిడిహెట్టి కడతామంటున్నారో వాళ్ళకి తెలియాలి. ఇది తుమ్మిడిహెట్టి కథ. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇలాంటి మరెన్నో వాస్తవాలు ఎక్కువ మందికి తెలియాలంటే మీరు మా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.